మా ద్రావిడ భాషలు చాలా బలమైనవి అని మనం గుర్తించకపోతే అది జాతీయ సమగ్రతకే భంగంగా వాటిల్లే పరిస్థితులు. అందుకని భాష సంస్కృతిని గౌరవించే సాంప్రదాయం అని కానీ, ఈ రోజున అవినీతి పైన రాజీ లేని పోరాటం అనేది ఈరోజు కొత్తది కాదు, భవిష్యత్తులో కొత్తది కాకుండా ఉండదు. ఎందుకంటే మనిషి ఉన్నంతకాలం, నాగరికత ఉన్నంతకాలం మనిషి అవినీతే చేస్తాడు, దగ్గర దారి ఎత్తుకుతాడు. కష్టపడి ఏదైనా చేజెక్కించుకోవాలనుకుంటే దగ్గర దారి ఎతికినప్పుడు అది అవినీతిగానే ఉంటుంది. అలాంటి అవినీతి పైన పోరాటం చేయడానికి ఎప్పుడు మనం సంసిద్ధంగా ఉండాలి. అలాగే మనం ఈ రోజున కోరుకుంటున్న అభివృద్ధి అనేది ఒక చిన్నపాటి, ఈ రోజున మనకి నేను దీనిపైన ఈ పోడియంని కూడా చెక్కతో చేసిన ఈ పోడియం కూడా ఒక పచ్చని చెట్టు కొట్టేస్తే తప్ప మనం కూర్చొని ఈ పోడియం మనం కూర్చుని ఈ హాల్లో చాలా వాటితో పర్యావరణం తాలూకు దెబ్బతీస్తే తప్ప మనం ఇలాంటి హాల్లో కూర్చొని, కానీ అలాగని చెప్పి నాగరికతని మనం ఆప్ చేయలేం. అందుకని జరుగుతున్న విధ్వంసాన్ని గుర్తిస్తూనే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, తక్కువ విధ్వంసంతో అభివృద్ధిని ఎలా సాగించాలి అనే ఉద్దేశంతో పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. నేను ఏ మాట మాట్లాడినా, ఏ సభలో మాట్లాడినా దాదాపు ఈ 7 అంశాల మీదే చుట్టూ తిరిగే ఉంటుంది. అలాగే చాలాసార్లు నన్ను అందరూ అనేది, అసలు సమాజం మారదు, ఎవరు మారరు, కేవలం ఐడియాలజీ అనే ఇలాంటి ఐడియాలజీ పెట్టుకుంటే నువ్వు కొన్ని పార్టీలా మిగిలిపోతావంటే, ఈ రోజున భారతీయ జనతా పార్టీ కూడా ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు కృషి చేస్తే తప్ప వాళ్ళకి 2 పార్లమెంట్ సభ్యులు రాలేదు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అడ్వాణీ గారు. వాళ్ళిద్దరూ చాలా బలంగా నాయకత్వంలో ఈరోజు కష్టపడి కొన్ని దశాబ్దాలు కష్టపడితే అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటే తప్ప ఈ రోజున బలమైన సత్తాతోటి ఏ పార్టీ అవసరం లేని స్థాయికి ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఉంది అంటే అది కూడా ప్రారంభం ఒక 2 పార్లమెంట్ సభ్యులతోనే ప్రారంభమైంది. అందుకని ఏ ప్రారంభం కూడా చిన్నగానే మొదలవుద్ది. ఒక ఉన్నతమైన ఒక గొప్ప బిల్డింగ్ కూడా అది చాలా చిన్న ఫౌండేషన్తోనే మొదలవుద్ది, కనిపించదు దాని ఎత్తు. ఈ రోజున జనసేన అలాంటి ఫౌండేషన్తో స్టార్ట్ చేసి ఈ రోజున నేను ప్రారంభించినప్పుడు నా దగ్గర ఎవరు లేరు. ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఆడపడుచులు వస్తారు ఒక జిల్లా నుంచి, పక్క జిల్లా, మన గుంటూరు జిల్లా నుంచి అని నాకు తెలియదు. ఆ రోజున నేను ఒకటే నమ్మాను. ఏం నమ్మానంటే, మనం నమ్మే సిద్ధాంతాలను కనుక మనం ముందుకు తీసుకెళ్తే మనందరం విడిపోయి ఉంటాం, ఎవరి కాళ్ళం విసిరేసినట్టు ఉంటాం, చుక్కలుగా ఉంటాం. కానీ జనసేన అనే ఒక రాజకీయ వేదిక పెడితే ఈ చుక్కలనే ఒకరోజు కలుస్తాయి. ఈ కలిసిన రోజున అదే సమాజాన్ని, రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తాయి, దేశాన్ని ప్రభావితం చేస్తున్న ఉద్దేశంతో 2008లో ఆ రోజున నాకు ఏ బలం లేదు. నాకు ఆ రోజు కేవలం నేను నమ్మిన జీవిత విలువలు నేను పాటించాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా. ఆ బలమే ఈ రోజున మీ అందరిని మనల్ని ఇక్కడ కలిపింది. అందుకే మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఎందుకు వీర మహిళలతో, ఆడపడుచులతో ఎందుకు మొదలు పెట్టామంటే, మనం ఎక్కడికి వెళ్ళినా సరే, మన దేశంలో ఏ మూలకి వెళ్ళినా సరే, అమ్మవారిని కానీ, తల్లిని కానీ, స్త్రీని గౌరవించే మొదటిది. అలాగే చిన్నప్పుడు కూడా ఒక ఎగ్జామ్కి వెళ్దాం అనుకున్నా, ఊరికి వెళ్దాం అనుకున్నా, ఇంట్లో ఉన్న అక్కో, చెల్లో, తల్లో ముందుకో మనకి ఎదురు సాగనంపుది ఊరు వెళ్ళాలన్నా కానీ. అలాగ శుభసూచికంగా ఈ రాజకీయ శిక్షణా తరగతులు మా ఆడపడుచులు, మా అక్క చెల్లెళ్ళు, మా తల్లులు ముందుండాలి. మనం పితృభూమి అనం, మాతృభూమి అని అంటాం, మాతృదేవోభవే అని అంటాం. జన్మనివ్వగలిగే శక్తి స్త్రీకే ఉంటుంది. అందుకనే అత్యున్నతమైన స్థానం స్త్రీకే ఇవ్వబడుతుంది ఈ దేశంలో.
కానీ రాజకీయాలకు వచ్చేటప్పటికి మగవాళ్లే ఉండాలి అని చెప్పి ఒకవేళ వచ్చినా కానీ మీలాంటి గృహిణులు, నాకు తెలిసి మీలో చాలామంది ఇంతకుముందు ఎక్కువ శాతం మంది రాజకీయ పార్టీలు తిరిగిన వాళ్ళు కదని నేను నమ్ముతున్నాను. అదే అనుకున్నాను కదమ్మా. ఎవరు తిరగదు నాకు తెలుసు, అదే ఎవరి చేతులు కనిపించట్లా. అంటే నేను ఇదివరకు రాజకీయ పార్టీల్లో మహిళలు అంటే కొంచెం గట్టిగా తిట్టాలి, కొట్టాలి ఇలాంటివి ఉంటుంది. అలా కాకుండా సైద్ధాంతిక బలంతో ఉండే ఆడపడుచులు చాలా తక్కువ. లేరని నేను చెప్పట్లేదు, కానీ అలాంటి ఆడపడుచులు నలుమూలలా ఉన్నారు. వాళ్ళందరినీ వెతికి తీసుకురావాలి, బయటికి రావాలి. అందుకే జనసేన మీకు ఆడపడుచులంతా అత్యున్నత గౌరవిస్తాను నేను వ్యక్తిగతంగా. పార్టీ పరంగా కూడా ప్రతి ఒక్కరికి నేను అదే తెలియజేస్తాను. ఎందుకు మీతోనే మోటివేట్ అంటే, మీరు నిజంగా ఆడపడుచు తలుచుకుంటే ఎంత శక్తిమంతులు అంటే, నేను లలితా త్రిపుర సుందరి భక్తుడిని. ఆవిడ తల్లి కథ చదువుతూ ఉంటే, భాండాసురుడు అనే రాక్షసుడు ఉన్నప్పుడు ఆయన ఎవరు చంపలేరు, ఇంకేం చేయలేరంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు ఎవ్వరు గెలవలేనప్పుడు ఆఖరికి ప్రతి ఒక్కరికి వచ్చే సమాధానం ఏంటంటే, ఫైనల్గా మీరు వెళ్ళాల్సింది లలితా త్రిపుర సుందరి దేవికి. ఆవిడ అందరినీ సర్వం ఐక్యం చేసుకొని తల్లి తిరిగి ప్రతి సృష్టి క్రియేట్ చేసి ఎవరైతే విధ్వంసం చేస్తున్నాడో ఆ తల్లి తిరిగి వాళ్ళకి శక్తినిచ్చి పునర్జీవాన్ని ఇచ్చి తిరిగి భాండాసురుణ్ణి సంహరించే పరిస్థితి తీసుకొస్తుంది. అందుకని మనం ఆది పరాశక్తికి అంత విలువైన స్థానం ఇస్తాం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఒక స్త్రీ రష్యాలో ఉన్న స్టాచ్యూ, ఒక కత్తి పట్టుకొని నేను మాతృభూమి పిలుస్తుంది, దాని మదర్ల్యాండ్ కాల్స్ అని, ఆ స్టాచ్యూ పేరు మదర్ల్యాండ్ కాల్స్. అలాగే అంటే ఎక్కడ చూసినా కానీ అత్యంత ఉన్నత స్థానం స్త్రీకే ఇవ్వబడింది. జనసేన కూడా మీలో నుంచి చాలామంది బలమైన ఆడపడుచులు రావాలి. రాజకీయాలు అంటే కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోవటం ఒక్క రాజకీయం అనిపించుకోదు. సమాజాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి మీకే ఉంది. మగవాళ్ళన్నా ధైర్యం కోల్పోతారేమో, కానీ ఆడపడుచులు ధైర్యం తెచ్చుకున్నారంటే ఎంతమంది మగాళ్ళు వచ్చినా సరే వెనక్కి పారిపోవాల్సింది. కాకపోతే వాళ్ళకి ధైర్యం ఇచ్చేవాళ్ళు కావాలి. మీ చిన్నప్పుడు స్కూల్లో మీరు బిడ్డలను తీసుకొని కూడా వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. పాప నిజంగా చిన్నప్పుడు స్కూల్లో తెలుగు క్లాస్లో ఖడ్గతిక్కన కథ చదువుకునేవాళ్ళం. ఖడ్గతిక్కన మనుమసిద్ధి మహారాజు దగ్గర అనుకుంటా యుద్ధరంగం నుంచి పారిపోయి వస్తే తల్లి భార్య ఇద్దరు స్నానానికి ఒక అడ్డు పెట్టి పసుపు ముద్ద గాజులు పెడతారు. అదే నేను మగాడిని ఇలా పెట్టారు ఏంటంటే, నువ్వు యుద్ధం నుంచి పారిపోయి వచ్చావు కదా, నువ్వు మాలాగా ఇంట్లో ఉండంటే తిరిగి వెళ్ళి అతను అమరుడు అయిపోయాడు. అంటే స్త్రీ ఏం చెప్తుందంటే, నువ్వు యుద్ధం ప్రారంభిస్తే యుద్ధం చచ్చిపోయినా పడలేదు కానీ ఇంటికి మటుకు తిరిగి రాదు. అంటే తన సర్వస్వం కోల్పోతాను, పసుపు కుంకుమలు పోయినా కానీ అంత ధైర్యంగా నిలబడగలదు ఒక స్త్రీ. అలాంటి ఒక తల్లి కానీ ఒక భార్య కానీ. అది మనకి ఖడ్గతిక్కని కథలో తెలియజేస్తుంది. ఈ రోజున చాలాసార్లు ఇంత మార్పు, ఇంత అవినీతి ఉందంటే ఇంతమంది ఉన్నారు మగవాళ్ళు. చాలామంది మగవాళ్ళ మాటలు కోటలు దాటేస్తూ ఉంటాయి, ఆచరణ గడప కూడా దాట వాళ్ళకి. అలా దాటనివ్వాలి, వాళ్ళు బయటికి వెళ్ళి పోరాటం చేయాలంటే మీరు ముందుండి నడిపించకపోతే ఈ సమాజంలో మార్పు రాదు, నిజంగా మార్పు రాదు. మీరు తలుచుకుంటే తప్ప. అంటే ఉదాహరణకి మీకు ఒక తల్లి కథ చెప్తాను. మీకు ఇదే ఆఫీస్లో ఒక సంఘటన జరిగింది ఒక 2.5 సంవత్సరాల క్రితం. మీరు ఊహించుకోండి, అంటే లా అండ్ ఆర్డర్ సమస్య. మీరు చెప్పండి, మీరు ఇన్నిసార్లు మొన్న మధ్యన వైసీపీ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన ఒక ఆడపడుచు, ఒక తల్లి, స్త్రీకి
మాన మర్యాదకి భంగం వాటిల్లే పరిస్థితి వస్తే ఆ తల్లి పెంపకం లోపం అని అన్నారు. అసలు అలా మాట్లాడచ్చా అనిపించింది ఫస్ట్ నాకు. ఇది గుర్తుపెట్టుకోండి ఈ మాట. 2.5 సంవత్సరాల క్రితం అంటే ఒక ఆడబిడ్డకి స్టేట్మెంట్, ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్, వైసీపీ ప్రభుత్వం ఆవిడ స్టేట్మెంట్గా నేను తీసుకోవట్లేదు, వాళ్ళ నాయకులు స్టేట్మెంట్గా తీసుకుంటున్నాను. ఇది ఒక ఆడబిడ్డకి మాన మర్యాదలకి భంగం వాటిల్లితే తల్లి పెంపకం లోపం, అది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. అంటే ఇంట్లో నుంచి ఆడబిడ్డ బయటికి వెళ్తే ఏమి జరిగినా ఆడబిడ్డతే బాధ్యత, ఇంకెవరిది కాదు. అందుకనే నన్ను వకీల్ సాబ్లో తమిళ్లో ఒక డైలాగ్ ఉంటుంది, హిందీలో. ఒక అమ్మాయిని అడుగుతారు, నువ్వు కన్యవా అని. ఆ డైలాగ్ చెప్పంటే నేను చెప్పలేదు. ఎందుకు చెప్తాను అన్నాను. మగాళ్ళని దిగి వచ్చారంటే అన్నాను. అందుకని ఆ డైలాగ్ మార్చి నేను చెప్పను. ఆ డైలాగ్ నేను అందుకని మగాళ్ళకి పెట్టించాను. ఆర్ యు వర్జిన్ అని ఎందుకు వచ్చిందంటే నేను చెప్పనని చెప్పాను. అని మొండిగా వాదేశాం. లేదు మరి హిందీలోనూ మా తమిళ్లో ఉందంటే వాళ్ళు హిందీలో ఉండొచ్చు, తమిళ్లో ఉండొచ్చు, తెలుగులో అయితే మేము చెప్పం. పవన్ కళ్యాణ్ చెప్పడం అట్లా. ఎందుకంటే మా ఆడపడుచులకి నేను అగౌరవపరచను. నేను ఇది అంటే ఆడబిడ్డ మాన మర్యాదలకి మగవాళ్లే కారణం. అంటే సమాజం తాలూకు లక్ష్యం చూడండి. ఇది ఎలా చెప్తారు? సినిమాలో మనం అలా చెప్తాం. నిజ జీవితంలో ఒక స్త్రీయే తన ఇంకో స్త్రీని ఇలా తల్లి పెంపకం లోపంటే అది సంకేతాలు ఎలా వెళ్తే మనం ఊహించలేం. భర్త చూస్తుండగా మాన మర్యాదలను దోచే పరిస్థితులు ఉంటే పాపం వాళ్ళు ఏదో చిన్న క్రిమినల్స్ అండి. పాపం వాళ్ళు పాపం యాక్చువల్ దొంగతనం చేయడానికి వచ్చారు, కానీ అలా అనుకుంటే జరిగిపోయింది. నేరం ఆడబిడ్డ మీద జరిగితే క్రిమినల్స్ని వెనకేసుకొస్తారంటే నాకు అర్థం కాదు ఈ ఆలోచన. అందుకనే 2.5 సంవత్సరాల క్రితం నేను ఓడిపోయి ఇదే ఆఫీస్లో కూర్చొని ఏదో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆవిడ ఒకళ్ళు చెప్పిన కదా, అంటే ఇన్సిడెంట్ చెప్తున్నాను. మీరు ఊహించుకోండి, ఒక 14 ఏళ్ళ బిడ్డ 9వ తరగతికి వచ్చినట్టుంది. రోజు స్కూల్కి వెళ్ళి, అమ్మ నేను స్కూల్కి వెళ్తానంటే ఏం కావాలమ్మ, మధ్యాహ్నం ఏం పంపించిన, క్యారియర్ పంపించిన, లేదు నేనే తీసుకొస్తాను. ఒకటే కూతురు. తర్వాత ఇంకొక అమ్మాయి 12 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఇంకొక 9 సంవత్సరం బిడ్డ. 14 ఏళ్ళ కూతురు, 1 సంవత్సరం బిడ్డ, ఒక మగపిల్లాడు. రోజు స్కూల్కి వెళ్ళేది ఆ బిడ్డ. 14 ఏళ్ళు ఆ బిడ్డ రోజు స్కూల్కి వెళ్ళి తల్లి రోజు ఇంటికి రాగానే ఏదో వండి పెట్టడం, ఈరోజు స్కూల్ ఎలా జరిగిందమ్మా ఏంటి అని అడుగుతుంటే ఒకరోజు నా బిడ్డ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ మీ బిడ్డకి తీసుకెళ్ళండి, కొంచెం బాగాలేదంటాను. ఆవిడ వెళ్ళింది. వెళ్తే ఎక్కడ అమ్మా అంటే స్కూల్, అది ఒక రెసిడెన్షియల్ స్కూల్ చదువుతుంది అమ్మాయి, డే స్కాలర్. వెళ్ళి చూస్తే ఎక్కడుంది అంటే అక్కడ ఉంది, ఆ లోపల ఉందంటే లోపల రూమ్ లోపల తీసుకెళ్తే ఇంత ఎత్తున్న, దాదాపు దీనికంటే కొంచెం తక్కువ హైట్ ఆ బిడ్డ, ఒక 5 అడుగులు ఉంటుందేమో హైట్. ఇంకా పూర్తి 14 ఏళ్ళ బిడ్డ కదా, ఇంకా పూర్తి స్థాయికి హైట్కి వెళ్ళా. అంత ఎత్తున్న అంటే 12-14 అడుగులు ఎత్తున్న ఫ్యాన్కి కాళ్ళు నేలకి తగులుతూ ఊరేసుకొని కనిపించింది అమ్మాయి. తల్లి ఇంటి నుంచి బయలుదేరి బిడ్డని స్కూల్కి ఇంటికి తీసుకెళ్దామన్న తల్లికి తన బిడ్డ ఎలా కనిపించిందంటే ఊరేసుకున్న 14 ఏళ్ళ బిడ్డ తన కూతురు కనిపించింది. ఆ బిడ్డ, ఆ తల్లి ఏంటి ఇది జరిగింది వస్తే ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆ అమ్మాయి ఊరేసుకుంది అని చెప్పారు. ఏం జరిగిందని సరిగ్గా మరి ఏదో కారణాలు చెప్పి ఊరేసుకుంది మాకు తెలియలేదు. అందరూ నెట్టేసారు. పోలీస్ రిపోర్ట్ అన్నీ చేస్తే చాలామంది ఆ బిడ్డ మాన మర్యాదల్ని భంగం చేశారు. అది ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఉంది. 2018 నుంచి ఆ కేసు నడుస్తూ ఉంది. ఎవరు న్యాయం చేయలే. తిరిగి
ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఒక 2 నెలల తర్వాత, నెల రోజుల తర్వాత ఇక్కడ నేను కూర్చున్నప్పుడు ఆ తల్లి పేరు, ఆ చనిపోయిన బిడ్డ పేరు సుగాలి ప్రీతి, ఆ తల్లి పేరు పార్వతి. ఒక 35 ఏళ్ళు ఎంతో ఉంటాయి, 30లో ఉంటుంది తల్లి. ఆవిడొచ్చి నా దగ్గర ఆ మూల మెట్ల మీద కూర్చొని మాట్లాడుతుంటే నేను నిజంగా ఏం చేయాలో నాకు అర్థం కాల.